మగధీర తర్వాత మెగా హిట్లేమీ లేవు. తల పండిన నటుడా అంటే అదీ కాదు. మెగా పవర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరోకు కాంగ్రెస్ నేతలు సాగిలపడ్డారు. విశాఖ వచ్చిన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు రెడ్ కార్పెట్ పరిచారు. ఈ యంగ్ స్టార్ లో మగధీరుడు కనిపించాడో మరి చిరు ఆశలు చిగురించాయో కానీ ప్రజా ప్రతినిధులమన్న సంగతే మర్చిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కరేమిటి, చివరాఖరకు సీఎం నల్లారి కూడా ఓ సినిమా స్టార్ ను గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి, రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్ రాకతో విశాఖలో జరిగిన ఒలింపిక్ రన్ రచ్చరచ్చగా మారింది. కుర్ర హీరో ఎంట్రీ ఇవ్వడంతోనే స్టేజి మీద కింద సీన్ మారిపోయింది. యంగ్ హీరోను చూసి హోదా మర్చిపోయారు మన పాలకులు. వరుస పెట్టి సారు హ్యాండ్ షేక్ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రధానం వస్తే ప్రోటోకాల్ ఫాలో అయినట్టుగా కేంద్ర మంత్రి గారి అబ్బాయికి క్యూ కట్టి సలాం కొట్టారు. చిరంజీవిని లైట్ తీసుకునే నల్లారి సార్ కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. చిరు తనయుడికి ఎక్కడలేని ప్రయారిటీ ఇచ్చారు. ఈ సీన్ చూడండి. మంత్రి గంట రామ్ చరణ్ చేతిలో ఓ పుష్పగుచ్చం ఉంచారు. సీఎం గారికి ఇవ్వమని సినిమా భాషలో సైగలు కూడా చేశారు. అప్పటికే నాయకుల ఓవరాక్షన్ చూసి హీరో మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి తాపీగా ముందుకెళ్లారు. ఎంతైనా నట వారసుడు కదా. లక్ష మందిలో రన్ నిర్వహించి గిన్నిస్ రికార్డ్ కొట్టేస్తామన్న లగడపాటి కాగల కార్యం రామ్ చరణ్ తీరుస్తాడనుకున్నారు. అయితే యంగ్ హీరో ఎంట్రీతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. బారికేడ్లు తొలగించుకుని మరీ స్టార్ కోసం ఎగబడ్డారు. ఒక దశలో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. తీరా రామ్ చరణ్ ప్యాకప్ చెప్పడంతో సీన్ రివర్స్ అయింది. ఇలా హీరో వెళ్లిపోయాడో లేదు, అభిమానులంతా ఇంటికి చెక్కేశారు. లక్ష మందితో ఒలింపిక్ రన్ చేస్తామన్న లగడపాటికి చివరకు నిరాశే మిగిలింది.